తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంతల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో 11వ వార్షికోత్సవ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ కార్యదర్శి, గౌరవ అధ్యక్షులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మల్రెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన విశ్రాంతి ఉద్యోగులకు వారి సమస్యలపై నాకు తెలిపారు. ఆ సమస్యలను ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, అదేవిధంగా తుర్కయాంజల్ పరిధిలో విశ్రాంతి ఉద్యోగుల కొరకై 1000 గజాల స్థలాన్ని ఇచ్చి మున్సిపాలిటీ నిధులతో భవనాలను కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. చక్కని వైద్య సదుపాయం, గుండెకు సంబంధించినటువంటి ఈసీజీలు కానీ, గుండెలు కానీ, దాని తర్వాత ఎంఆర్ఐ కానీ, లేకపోతే మిగతా యంత్రాలు కూడా చాలా ఇవాళ తీసుకొని రావడం జరిగింది. రక్త పరీక్ష చేస్తున్నా, ఆర్థోపెటిక్ సంబంధించినటువంటిది కూడా చాలా చక్కగా నడుస్తున్నది. ఫిజిషియన్లు కూడా ఇవాళ మన హాస్పిటల్లో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీ అందరికీ కూడా వైద్య సదుపాయమే కాకుండా మన మందులు ఏవైతే ఉన్నాయో పూర్వం 15 రోజులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు నెలకు. అక్కడి నుండి హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచి రావాలి, బిహెచ్ఎల్ నుంచి రావాలి అంటే రాలేకపోతాడు. ఈరోజు రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి హయత్ నగర్ కు తరలి వచ్చి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో మరి రామ్మోహన్ గౌడ్ గారు కూడా వాళ్ళకు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాడు. వాళ్ళు అడిగేది ఒక 4-5 చిన్న కోరికలు అడిగారు. ఒకటైతే ఆర్టీసీలో ఫ్రీ బస్ భార్య భర్తలకు అంటున్నారు. ఎట్లాగో వాళ్ళ భార్యకు ఫ్రీగా వస్తుంది, వాళ్ళు ఒక్కరి గురించి అడిగినట్టు. రిటైర్డ్ ఉద్యోగులుగా మేము ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని పోయి ఆ సమస్య పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా వాళ్ళు ఒక 1000 గజాలు ఆఫీస్ గురించి జాగా అడుగుతున్నారు. అది ఖచ్చితంగా వాళ్ళనే ఎక్కడన్నా చూసుకోమని చెప్పడం జరిగింది. లేదంటే ఒకవేళ ఏమన్నా చూసుకుంటే మాత్రం అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పని అయ్యే బాధ్యత నేను, రామ్మోహన్ గౌడ్ గారు తీసుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తాం. లేదంటే కూడా మా తుర్కయాంజల్ ప్రాంతంలో కొంత గవర్నమెంట్ భూమి ఉంది, ఆడగిట్ట వస్తామంటే వాళ్ళకు మా మున్సిపాలిటీ తరఫున కొంత అమౌంట్ కూడా ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ కూడా అనౌన్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. తుర్కయాంజల్ అంటే కూడా ఎక్కడో లేదు. ఇప్పుడు రేపు కలపబోయే జిహెచ్ఎంసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది కాబట్టి హైదరాబాద్ కు 15 కిలోమీటర్ల దూరం ఉంటది. అయినా సరే వాళ్ళు ఒప్పుకుంటే ఆడ ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో 5 కూడా ఇంకొక 2-3 పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయి. 1-2 కొంచెం మేజర్ గా ఉన్నట్టున్నాయి. అవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటేనే మా కాంగ్రెస్ పార్టీకి కుటుంబ సభ్యులు. 2014లో కూడా 2023లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆర్టీసీ కార్మికులు సహాయ శక్తులకు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కాబట్టి మేము ఇంత ధైర్యంగా చెప్తున్నాం. వాళ్ళ సమస్య ఏదున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే వరకు మేము వాళ్ళెంబడి ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నలుమూల నుంచి మేము పిలిపించి మహాసభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మహాసభలో గౌరవ అధ్యక్షులు మా రామ్మోహన్ గౌడ్ గారు కూడా ఇవ్వాలనే బాధ్యతలు తీసుకున్నారు. అలాగనే మా డైనామిక్ జనరల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి గారు, మేము నిరంతరం కార్మికుల పక్షాన, యూనియన్ల పక్షాన నిలబడి పోరాడినాం. ఇవాళ మా కోరిక ఏంటంటే ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతా ఉన్నారు. దయచేసి పెద్ద మనసుతోటి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించి, ఆ రోజు మేము అంటే చంద్రబాబును గద్దె దించడానికి కూడా మేము రాజశేఖర రెడ్డితో గట్టిగట్టి 2004లో మొన్న కేసీఆర్ ను ప్రభుత్వంలో తీసుకొచ్చింది కూడా మా కార్మికుల పాత్ర ఉంది. ఇవాళ ఆయనను మళ్ళీ పెంచి సాగనంపింది కూడా ఆర్టీసీ కార్మికులు అనే విషయం గుర్తు చేసి మేము కాంగ్రెస్ కు మా అప్పీల్ ఏంటంటే మాకు రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, మాకు సూపర్ లగ్జరీలో మేము ట్రీట్మెంట్ కోసం దాదాపు 50-60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతా ఉన్నాం. అంటే సీనియర్ సిటిజన్ గా మారిపోయాం.
మేము ఆ హైదరాబాద్ హాస్పిటల్కి వస్తే తార్నాక ఉంది ఒకటే, ఆ తార్నాక ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తే మాకు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏంటంటే మేము బస్సులలో ఎక్కే స్థితిలో లేవు. దయచేసి సూపర్ లగ్జరీలో మా భార్య భర్తలకు పర్మిషన్ ఇస్తే మేము నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి వస్తాం. మేము వృధాగా తిరిగే వాళ్ళం కాదు. పెద్ద మనసుతోటి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మా కరీంనగర్ జిల్లా వాళ్ళు, ఆయన మా కాన్స్టిట్యూషన్, నేను హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్ ఎల్కతుర్తి మండలం, దయచేసి పెద్ద మనసులతోటి వీరి ద్వారా వారికి మేము అప్పీల్ చేసి మాకు ఇదొకటి ఈ మధ్యనే కన్సిడర్ చేయాలని, దయచేసి ఆయనకు నిన్నటి వరకు కాంట్రాక్ట్ లో ఉన్నాం. ఆయన మధ్యప్రదేశ్ లో ఏదో ఇండోర్ లో రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ లో ఉన్నట్టు తెలిసింది. అయినా మేము మాకు రాలేదని తప్పు పడటం, మా వాయిస్ వినిపించడానికి రెడ్డి గారు, రామ్మోహన్ గౌడ్ గారు వచ్చారు. మాకు చాలా సంతోషం, ఆనందంగా. నలుమూలల నుంచి వచ్చిన విశ్రాంతి ఉద్యోగులు మీరు చూస్తే ఒకసారి మీకే జాలేస్తుంది. పాత్రికేయులకు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి మీ ద్వారా కూడా మాకు ఈ అవకాశాలు ఇప్పించాలని మనం చేస్తాం. థ్యాంక్ యూ.